తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల మధ్య సఖ్యత కొరవడింది. దీనికి ప్రధాన కారణం అనేక గ్రూపులుగా నేతలు విడిపోవడం. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొన్ని అంటే ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరడం, వారికే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ రావడం, వారు ఎమ్మెల్యేలు గెలుపొందడం, ఎమ్మెల్యేలుగా వారు గెలిపిన నేపథ్యంలో వాళ్ళ అంచెలకు మాత్రమే ప్రాధాన్యం కల్పించడం పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నేతలకు మింగుడు పడడం లేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో మెజార్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు సంబంధించిన నేతలు గెలిచిన నేపథ్యంలో అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జులుగా ఉన్న నియోజకవర్గాల్లో కొంతమందికి ప్రియారిటీ తగ్గి ఇతర వర్గాలకు సంబంధించిన నేతలు లేదంటే మంత్రులకు సంబంధించిన అనుచరులు లేదంటే ఇతర రాష్ట్ర స్థాయి నేతలకు సంబంధించిన అనుచరులకు సంబంధించి పెత్తనం కొనసాగించడం అనేది ఈ గ్రూపు తగాదాలకు తారాస్థాయికి కారణమవుతుంది. కల్వకుర్తి నియోజకవర్గం కూడా అందుకు అతీతం కాదు. ఈ పరిణామాల నేపథ్యంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి వ్యవహార తీరుపైన, ఆయన మాట్లాడే విధానం పైన లేదంటే ఆయన అంచనాలకు మాత్రమే కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రాధాన్యం ఇవ్వడం అనేది ఒక సంచలనంగా మారిన నేపథ్యంలో పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఒక గ్రూపుగా ఏర్పడేందుకు ఇప్పటికే కంకణం కట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఎవరైతే కసిరెడ్డి నారాయణ రెడ్డిని స్థానిక ఎమ్మెల్యేను వ్యతిరేకించడం జరుగుతుందో, తాము దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరుగుతుంది, తమ తాతలు తండ్రుల నుంచి తాము కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నేపథ్యంలో 10 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలుగా, నాయకులుగా అనేక కేసులు తమ పైన నమోదు చేసినా ఎక్కడ అగరకుండా బెదరకుండా పార్టీ కోసం పనిచేయడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ పరిధిలోని తలకొండపల్లికి సంబంధించి ఒక నాయకుని పదవి తొలగించి మరో నాయకునికి అవకాశం పార్టీ పరంగా కట్టబెట్టిన నేపథ్యంలో ఆ మండలంలో ఇప్పటికే కసిరెడ్డి గురించి పార్టీ పరంగా ఒక వ్యతిరేక వర్గం అనేది తలకొండపల్లిలో ప్రారంభం కావడం జరిగింది. వాళ్ళు ప్రత్యేకంగా సర్పంచుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులందరూ కూడా అక్కడ సమావేశం రహస్యంగా నిర్వహించడం జరిగింది. అతి తొందరలోనే కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరైతే కసిరెడ్డి నారాయణ రెడ్డిని వ్యతిరేకించడం జరుగుతుందో వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, పాత కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు కూడా రహస్యంగా వాళ్ళందరూ కూడా మాట కలపడం జరుగుతుంది. ఇప్పటికే అంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరైతే కసిరెడ్డిని వ్యతిరేకించడం జరుగుతుందో వాళ్ళందరూ కూడా పిసిసి కానీ అదేవిధంగా గాంధీ భవన్ కు కసిరెడ్డి వ్యవహార తీరు ఏ విధంగా ఉంది, తన వెంట వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులకు మాత్రమే మద్దతిస్తూ అవకాశాలు కల్పిస్తూ పదవులు ఇస్తూ ఏ విధంగా పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు 10 ఏళ్ళు అధికారంలో లేకున్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి తాము అధికార టీఆర్ఎస్ పార్టీ పైన ఏ విధంగా పోరాటం చేయడం జరిగింది, ఆ ఏళ్ళ 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆ ఏళ్ళ అధికారాన్ని అనుభవించడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల కంటే ముందు కొద్ది రోజుల ముందు వచ్చి ఇవాళ కూడా అధికార పార్టీలో కొనసాగడం జరుగుతుంది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ప్రజల తరపున పోరాటం చేసిన మాకు ఇవాళ అవకాశం లభించడం లేదని కోణంలో తమని రాజకీయాల్లో కొనసాగిన తమని ఇవాళ నిర్ద్వందంగా తమకు అన్యాయం చేసే విధంగా వివరించడం జరుగుతున్న కోణంలో పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా ఇవాళ ఏకం కావడం జరుగుతున్నది సుస్పష్టం. కసిరెడ్డి నారాయణ రెడ్డికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక క్లీన్ చీట్ అనేది ఉంది. ఒక ఎమ్మెల్సీగా కల్వకుర్తికి ఆయన నీళ్లు తీసుకురావడం తదితర అంశాలు అనేది దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఎవరికి లేని విధంగా కసిరెడ్డిని గెలిపించడం జరిగింది. ఆయన పార్టీ మారి అంటే అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్సీ పదవి ఉన్న దానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన వెంటనే ఎమ్మెల్యే కావడం, ఇవన్నీ జరిగినాయి అంటే కసిరెడ్డి పైన నాడు ప్రజల కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలకు ఒక మంచి అభిప్రాయం అనేది ఉంది. కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత వ్యవహార తీరు కావచ్చు, మాట తీరు కావచ్చు, లేదంటే ప్రజలకు దూరం అవుతున్న విధానం కావచ్చు, ఆయన పక్కన తిరుగుతున్నటువంటి గుంటనక్కల లాంటి కొంతమంది నేతల వ్యవహార తీరు ఇవాళ కసిరెడ్డి నారాయణ రెడ్డికి చెడు పేరు తీసుకొచ్చే ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది. ఇప్పటికే కసిరెడ్డి నారాయణ రెడ్డికి సంబంధించి ఇటు కల్వకుర్తి మండలంలో కానీ, తలకొండపల్లి మండలంలో కానీ, మాడుగుల, కర్తాల్, ఆమంగల్ అన్ని మండలంలో కూడా ఒక వ్యతిరేక వర్గం అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఆ వ్యతిరేక వర్గం అనేది ఇప్పటికి కూడా నిర్లిప్తంగా ఉండడానికి, గుంభనంగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంకా 2 ఏళ్లకు పైగా కసిరెడ్డికి ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టి తమకు కాకుండా తమ అనుచరులకు లేదంటే ప్రజలకు అంతో ఇంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు సహాయపడుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్ళందరూ కూడా నిర్లిప్తంగా కసిరెడ్డి వెంట అంటిముట్టనట్టుగా నడవడం జరుగుతుంది. కానీ కసిరెడ్డి వ్యవహార తీరు అనేది మితిమీరుతున్న నేపథ్యంలో ఇప్పటికే తలకొండపల్లి మండలంలో ఇప్పటికే సర్పంచులందరూ కూడా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుని ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. అసలు
2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పార్టీలకు వచ్చి దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న తమపై ఆయన పెత్తనం ఏంటనే కోణంలో ఆ చర్చ కొనసాగించడం జరుగుతుంది. ఈ తలకొండపల్లిలో అంటే కసిరెడ్డికి సంబంధించిన సొంత మండలంలో ప్రారంభమైన ఈ చర్చ ఆయన పైన తిరుగుబాటు జెండా ఎగురవేసినటువంటి సర్పంచులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి అసంతృప్తులందరినీ కూడా ఏకం చేసేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలు రచించడం జరుగుతుంది. ఈ పరిణామాలన్నింటి కనుక చూస్తుంటే కసిరెడ్డి గ్రాఫ్ అనేది తగ్గుముఖం పడుతుంది, డౌన్ అయిపోతుంది స్పష్టంగా తెలుస్తుంది. ఇది ప్రజల నుంచి సేకరించినటువంటి సమాచారం కాబట్టి ఇప్పటికైనా కసిరెడ్డి నారాయణ రెడ్డి విద్యావంతుడు, మేధావి, 2 సార్లు ఎమ్మెల్సీ, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు కాబట్టి భవిష్యత్తులో రాజకీయంగా మీరు మరిన్ని పదవులు అధిరోహించాలన్నా, భవిష్యత్తులో ఇంకా కొన్ని ఏళ్ల పాటు రాజకీయాలు చేయాలనుకున్నా ఖచ్చితంగా మీ దగ్గర ఎవరైతే గుంటనక్కలు మంచి వాళ్ళ యాక్షన్ చేసి ప్లాట్ల చోరీలు కావచ్చు, భూముల కబ్జాలు కావచ్చు చేసినటువంటి ఇలాంటి వ్యక్తులను కనుక కొంచెం మీరు కనుక వాళ్ళని అదిమి పట్టకుంటే, వాళ్ళని ఆజమాయిషిలో పెట్టకుంటే భవిష్యత్తులో మీ రాజకీయ జీవితం అనేది గుండుసున్నా కాబోతుంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మన స్ఫూర్తి న్యూస్ లోని కసిరెడ్డి గురించి కసిరెడ్డి తప్ప ఇంకెవ్వరు కూడా ఎమ్మెల్యే అవకాశం లేదు అని కూడా మనం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే చెప్పడం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా ప్రజల అభిప్రాయాన్ని మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది, మన సొంత అభిప్రాయాలు మన స్ఫూర్తి న్యూస్ లో ఉండవనేది సుస్పష్టం. కసిరెడ్డి పైన ఇవాళ కల్వకుర్తి నియోజకవర్గంలోని సామాన్య ప్రజల నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా గుర్రుగా ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. ఆయన వ్యవహార తీరు మార్చుకోవాలి, మాట తీరు మార్చుకోవాలి, ఆయన వ్యవహార తీరు వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగే అవకాశం ఉందనే కోణంలో ఇవాళ కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన నేతలందరూ కూడా వాళ్ళందరూ కూడా పేర్కొనడం జరుగుతుంది. అయితే కసిరెడ్డికి సంబంధించిన వర్గం అది వచ్చే ఎన్నికల నాటికి ఇదే పార్టీలో కొనసాగుతుందా, పదవులు అనుభవించిన తర్వాత తిరిగి వేరే పార్టీలకు పోతారా అనే కోణంలో అలాంటి పార్టీలు మారే వ్యక్తుల గురించి ఇవాళ పార్టీ పైన ఆజమాయిషి చేస్తూ పదవులు అనుభవిస్తూ మాకు అన్యాయం చేయడం జరుగుతుందని కోణంలో నియోజకవర్గ స్థాయిలో మరో వారం 10 రోజుల్లో అంటే ఒక పెద్ద మొత్తంలో ఒక చర్చ సమావేశం నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కసిరెడ్డి వ్యతిరేక వర్గం అంతా కూడా సిద్ధమవుతున్నది సుస్పష్టం. కసిరెడ్డి మాత్రం అన్ని వర్గాలకు దూరం కావడం జరుగుతుంది. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి కారణం కానప్పటికీ ఆయన అనుచరుల వ్యవహార తీరు కావచ్చు, ఆ అనుచరుల యొక్క తప్పిదాలు కసిరెడ్డికి చాలా మెడక్ అనేది ఉరిగా మారడం జరుగుతుంది, రాజకీయంగా అనేది సుస్పష్టమవుతుంది. కాబట్టి కసిరెడ్డి నారాయణ రెడ్డి వ్యవహార తీరు మార్చిపోకుంటే ఆయన పుట్టి మునిగడం అనేది ఖాయం, రాజకీయంగా ఆయన గుండుసున్నకు పరిమితం కావడం ఖాయం అనేది స్పష్టంగా తెలుస్తుంది. కసిరెడ్డి గ్రాఫ్ అనేది నిలువున పడిపోవడం జరుగుతున్నది సుస్పష్టం.